ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. దేవుని కడపలో స్వామివారికి ఉత్సవ వైభవం. ముందస్తు కార్యాచరణతో భక్తులకు సమున్నతమైన సేవలు అందించాలి. తిరుమల ఆస్థాన మండపంలో ఉద్యోగులకు టీటీడీ ఉన్నతాధికారుల దిశానిర్దేశం. ప్రయాగరాజలో కొనసాగుతున్న మహాకుంభమేళా. టీటీడీ శ్రీవారి నమూనా ఆలయంలో స్వామివారికి విశేష కైంకర్యాలు. తిరుచానూరు క్షేత్రంలో ఉత్తరాభాద్ర నక్షత్ర పూజలు. శ్రీ సుందర రాజస్వామివారికి తిరుచి ఉత్సవం. తిరుపతిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి బ్రహ్మోత్సవాలు. దేవేరుల సమేత స్వామివారికి ముత్యపు పందిరి వాహనం. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన ఆదివారం స్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, గరుడ వాహన సేవలు కనుల పండుగ జరిగాయి. తిరుమల తొలి గడప కడప జిల్లాలోని టీటీడీ అనుబంధ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం ఆదివారం సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారిని రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచార కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం వేదపారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీలతో స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. ఆపై ఆదివారం రాత్రి స్వామివారికి గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సకలాభరణ శోభితంగా అలంకృతులైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై కొలువు తెచ్చి పూజలు చేశారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు గరుడ వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను. పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను.
ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలక చబుకు చేసినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలక చబుకు చేసినను. రథసప్తమికి తిరుమలకు విచ్చేసే భక్తులకు ఉద్యోగులు సమిష్టిగా ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు కోరారు. తిరుమల ఆస్థాన మండపంలో భక్తులకు సేవలు అందించేందుకు అధికారులు సిబ్బందితో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు అధికారులు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ గ్యాలరీలలో భక్తులకు సేవలు అందించేందుకు ముందస్తుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకుని సమిష్టిగా విధులు నిర్వహించాలని, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సేవలు అందించాలని అభిలషించారు. ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చాలా విజయవంతంగా ఒక ప్లాన్ ప్రకారము చేయడం జరిగింది. ఆ ప్లాన్ కూడా ఏదో పై స్థాయిలో బ్రాడ్గా చేయకుండా మైక్రో లెవెల్ ప్లాన్, అంటే ప్రతి అధికారి కూడా సిబ్బంది కూడా ఏమి చేయాలి అనేది క్లియర్గా చెప్పడం, వాళ్ళ డ్యూటీ అది చెప్పడం అది చేస్తున్నాము. ట్రైనింగ్ ఇవ్వడం చేస్తున్నాము, కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చెప్దాం అనుకున్నాను. ఒకటి ఏంటంటే టీమ్ అప్రోచ్, అంటే అందరూ అధికారులు కూడా ఒక టీంలా పనిచేయాలి. ఎలా అయితే పై స్థాయిలో ఒక టీంలాగా పనిచేస్తున్నామో అది కింద స్థాయి దాకా వెళ్ళాలి. ఇప్పుడు అధికారుల్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈస్ట్ మాడ స్ట్రీట్లో గ్యాలరీస్ 62 ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ వేసాము. ఏ బ్యాచ్ వేసాము, బి బ్యాచ్ వేసాము, దానికి ఇన్ఛార్జ్ని పెట్టాము. తర్వాత క్యాటరింగ్ నుంచి ఎవరుంటారు, హెల్త్ నుంచి ఎవరుంటారు, సెక్యూరిటీ నుంచి ఎవరుంటారు, ఎలక్ట్రికల్ నుంచి ఎవరుంటారు, మెడికల్ నుంచి ఎవరుంటారు, శ్రీవారి సేవకులు ఎవరుంటారు, ఇవన్నీ కూడా శ్రీవారి సేవకుల సెల్ నుంచి ఎవరుంటారు, ఇవన్నీ కూడా అక్కడ పేరు ఇవన్నీ కూడా రాయడం జరిగింది. సో వీళ్ళు ఒక టీంలా పనిచేయాలి అనేది ముందు నుంచి చెప్తున్నాం. కానీ దీంట్లో కొన్ని తేడాలు వస్తున్నాయి. టీంలా పనిచేయడం అనే దాంట్లో ఇప్పుడు రీసెంట్గా జరిగిన తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ఆ టీంలో పోలీసు కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడ మీకు ఇచ్చిన ఆ బుక్లెట్లో పోలీస్ నుంచి ఎవరున్నారనేది ఇంకా ఆ డ్యూటీ అలాట్మెంట్ ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత ఆ ఇన్ఛార్జ్ ఎవరున్నారో ఆ కన్సర్న్డ్ పోలీస్ అధికారితో కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఆ పోలీసు నుంచి విజిలెన్స్ నుంచి ఎవరున్నారు అవి కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ అనేది పోలీసు నుంచి చూసుకుంటారు, విజిలెన్స్ నుంచి కోఆర్డినేట్ చేస్తారు, అదంతా బాగానే ఉంది, కరెక్టే. కానీ కోఆర్డినేషన్ అనేది ముఖ్యం. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం హ్యాపెన్స్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడము, కోఆర్డినేట్ చేయడము. ప్రతి మెంబరు కూడా ఎవరో ఇన్స్ట్రక్షన్స్, ఏదైనా డిజాస్టరు అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి మెంబరు కూడా టీంలో ఉన్న మెంబర్కి కూడా ఎవరికి కాల్ చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలనేది క్లియర్గా తెలిసి ఉండాలి. ఆ విధంగా మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే ఇమ్మీడియట్ రియాక్షన్లో అనేది కొంత తేడా వస్తుంది. ఒక్కొక్కసారి సెకండ్స్ మినిట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా అంబులెన్స్కి ఇన్ఫామ్ చేయడం, ఇమ్మీడియట్గా డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం. డాక్టర్ అక్కడే ఉంటాడు, అంబులెన్స్ కూడా అక్కడే ఉంటుంది, కానీ ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయరు. సో ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఫిజికల్ డిస్టెన్స్ ఒకే చోట, టీం అంటే ఒకే చోట ఉండాలని లేదు. ఫిజికల్గా వేరే చోట కొంచెం దూరంలో ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ టీం కింద లేదని కాదు. ఇమ్మీడియట్గా ఫోన్ చేయాలి, ఇన్ఫామ్ చేయాలి. కొన్ని చోట్ల ఆ గ్యాప్ అనేది అబ్జర్వ్ చేసాం. ఆ టీమ్ అప్రోచ్లో ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. టీమ్ అప్రోచ్లో ముఖ్యంగా విజిలెన్స్ అండ్ పోలీసుకు సంబంధించిన టీమ్ అప్రోచ్ అనేది దాంట్లో గ్యాప్ కనిపిస్తుంది. దానివల్ల కొంతమంది అధికారులు కూడా ఇబ్బంది పడ్డారు. అంటే అన్ని విషయాలు కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకుంది. క్యాటరింగ్ కానీ, హెల్త్ కానీ, ఎలక్ట్రికల్, మెడికల్, శ్రీవారి సేవ, పోలీసు, విజిలెన్స్, ఇవి ప్లస్ ప్రోటోకాల్. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ
గ్యాలరీలలో నియమితులైన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా తాము అందిస్తున్న విధులు, బాధ్యతలను భక్తులకు తెలియజేస్తే ఎలాంటి సమస్యలు రావని, ఏదైనా సమస్య వస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. నమో వెంకటేశాయ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. మనందరికీ తెలుసు, మనందరం కూడా ఒక కామన్ కాజ్, ఒక కామన్ యాక్టివిటీ కోసం ఈరోజు ఇక్కడ అసెంబ్ల్ అయ్యాము. ద కామన్ యాక్టివిటీ, కామన్ ఫెస్టివల్ ఈజ్ మనకి 4వ తారీఖు జరుగుతుంది. ఈ 4వ తారీఖు జరిగే ఫెస్టివల్కి మీరందరికీ కూడా ఇప్పటికే అనేక రకాలుగా బ్రీఫ్ చేయడం జరిగింది. సీనియర్ లెవెల్లో చాలాసార్లు మీట్ కావటం జరిగింది. అలానే చాలాసార్లు మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చాలాసార్లు డిస్కస్ చేశాము. అలానే మ్యాక్రో లెవెల్ ప్లానింగ్కి అనుగుణంగా మనం మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చేశాం. 2 రకాలైన ప్లానింగ్ చేశాం. మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ అంటే మీకు ఐడియా ఉంది. మ్యాక్రో లెవెల్లో ఓవరాల్గా ఎలా కండక్ట్ చేయాలంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎంత మెషినరీ కావాలి, ఎంత స్కిల్డ్ పీపుల్ కావాలి, ఎంతమంది అన్స్కిల్డ్ పీపుల్ కావాలి, ఇది మ్యాక్రో లెవెల్లో మనం ప్లానింగ్ చేస్తాం. మైక్రో లెవెల్కి వచ్చేసరికి వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయటంతో పాటు మొత్తం రోడ్ మ్యాప్, అంటే ప్రాసెస్ రిలేటెడ్, ప్రాసెస్ ఎలా ఉంటుంది. సపోజ్ అన్నదానం ఒక 2 లక్షల మంది చేయాలి, మ్యాక్రో లెవెల్లో మనం డెసిషన్ తీసుకుంటాం. మైక్రో లెవెల్కి వచ్చేసరికి ఈ 2 లక్షల మందికి చేయాలంటే ఎంతమంది స్కిల్డ్ పీపుల్ కావాలి, అన్స్కిల్డ్ పీపుల్ కావాలి, ఎంత నూనెది కొనాలి, ఎంత బెల్లం కొనాలి, ఎంత రైస్ కొనాలి, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఫినిష్ చేయాలి, ఏ టైం కల్లా రెడీ ఉండాలి, ఏ టయానికి షిఫ్ట్ చేయాలి, ఏ టైంలో అక్కడ పెట్టుకోవాలి, ఇదంతా మైక్రో లెవెల్ ప్లానింగ్. సో మనం ఇప్పటికే చాలా సందర్భాల్లో మైక్రో లెవెల్ ప్లానింగ్తో పాటు మైక్రో లెవెల్ ప్లాన్ కూడా డిస్కస్ చేశాము, ప్లానింగ్ చేశాము, రూట్ మ్యాప్ చేశాము, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పర్ఫెక్ట్గా డిఫైన్ చేయటం జరిగింది. బట్ ఇప్పుడు ఒక పెండింగ్ ఉంది, ఒకటే ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్లో ఉండే ప్రధానమైన ప్రాబ్లం అక్వింటెన్స్. ఒకరికొకరు తెలియపోవటం వల్ల ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటా కూర్చుంటాం. అతను నాకంటే గొప్పడా, అతని డిపార్ట్మెంట్ అతను గొప్ప, నా డిపార్ట్మెంట్కి నేను గొప్ప, అతని రూల్స్ ఆర్ డిఫరెంట్, మై రూల్స్ ఆర్ డిఫరెంట్, ఇలా చాలా చెప్పలేనివి, మనం డిఫైన్ చేయలేని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వీ హ్యావ్ బీన్ ప్రాబ్లీ సఫరింగ్ విత్ వేరియస్ డెఫిషియన్సీస్ జనరల్గా ఉంటాయి హ్యూమన్ సైకాలజీలో. అందువల్ల మనం చాలాసార్లు బయటికి కనిపించినంత మంచి వాళ్ళం కాము. సో దానివల్ల మనకి ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి ప్రధానంగా ఏంటంటే మనం ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది, మీరందరూ కూడా ఒకేసారి పనిచేయబోతున్నారు. ఇందాక సార్ ఈవో గారు రీడ్ చేశారు. శానిటేషన్ వాళ్ళు, లేకపోతే అన్నదానం వాళ్ళు కానీ, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ, హెల్త్ వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ మాడా స్ట్రీట్లో పోస్ట్ చేసిన ఆఫీసర్స్ కానీ, పోలీస్ కానీ, విజిలెన్స్ కానీ, ఇలా దాదాపు చాలామంది ఒక సెక్టార్లో పనిచేయబోతారు. ఒకే ప్లేస్లో మనందరం కూడా పనిచేయబోతున్న సందర్భంలో మనందరూ కూడా ఒకరికొకరు తెలుసుకొని ఉంటే ఎప్పుడు కూడా, అందుకే నౌన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ గాడ్ అంటారు. సో తెలిసినోడు డెవిల్ అయినా పర్లేదు, వీ కెన్ వర్క్ బికాజ్ వీ నో అబౌట్ హిజ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. అన్నోనాడు గాడ్ అవుతాడో ఇంకా అంతకంటే ఏమవుతాడో మనకు తెలియదు. అందుకనే వెరీ పాపులర్ ప్రోవర్బ్ అనమాట. మీరందరూ అక్కడ పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీరేం చేయబోతున్నారు అనేది జస్ట్ లీవ్ ఇట్ అబౌట్ యువర్ పొజిషన్స్ అండ్ పొజిషన్ ఇన్ అఫీషియల్ హైరార్కీ, అది వదిలేసేయండి. జస్ట్ టాక్ టు దెమ్, గెట్ ది అక్వింటెన్స్. అందరూ కూడా ఆ ప్లేస్లో మీరందరూ 5-6 మంది 6 మంది పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా, ఒక టీమ్గా, సార్ ఇందా చెప్పాడు, ఒక టీమ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు, పోలీస్, విజిలెన్స్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణను సిద్ధం చేశామని తెలియజేశారు. ఆల్రెడీ మీరు చాలా ఎలాబరేట్గా, డీటెయిల్డ్గా అందరినీ మోటివేట్ చేసే విధంగా, అంత రైట్ డైరెక్షన్లో వర్క్ చేసే విధంగా అన్ని సూచనలు చేశారు సార్. పోలీస్ సైడ్ నుంచి ఈసారి లాస్ట్ టైం కంటే కూడా మనం డబుల్ ఫోర్స్ పెట్టి చేస్తున్నాము. అయితే అందరూ అనేది ఏంటంటే ఫోర్స్ ఎంత పెట్టామనేది ఇంపార్టెంట్ కాదు, ఆ డిప్లాయ్ చేసిన ఫోర్సు పనిచేసే వాళ్ళు ఎంత నిబద్ధతతో చేస్తున్నారు అనేదే మన సక్సెస్కి దాని మీదే డిపెండ్ అయింటుంది. సో ఇప్పుడు దాకా సార్ చెప్పింది కూడా దాని మీదే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, పోలీసు వారు కావచ్చు, విజిలెన్స్ వారు కావచ్చు, లేకపోతే టీటీడీ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా కానీ మనందరి యొక్క ధ్యేయం ఒకటే. ఆ రోజు జరిగే ప్రోగ్రాం అందరూ కూడా నిబద్ధతతో చేసి ఆ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా అయ్యేట్లు చేయటమే మన ముందు అందరి ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఇన్ఛార్జ్ సివిఎండ్ఎస్ఓ మణికంఠ చందోలు మాట్లాడుతూ గ్యాలరీలలో అత్యవసర పరిస్థితులు తలెత్తితే సత్వరమే స్పందించడానికి ప్రత్యేక టీంలు సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. కంప్లీట్గా మాడవీధుల్లో కానీ గ్యాలరీస్లో కానీ ఎవరైతే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి అక్కడ ఏ గేటు ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, దీని గురించి కంప్లీట్గా అవగాహన ఉంటుంది. ఎవరైతే గ్యాలరీస్లో మరియు మాడవీధుల్లో ఉంటారో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్కి కంప్లీట్గా కోఆపరేట్ చేయమని నా ప్రార్థన. రెండవది, ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి, అత్యవసర పరిస్థితి తలెత్తినా, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, ఇంకేదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా అక్కడ దగ్గరలో ఉన్న విజిలెన్స్ స్టాఫ్ని కనుక సంప్రదిస్తే ఏం చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది. సపోజ్ కొంతమందికి ఆరోగ్యం బాగలేకపోవచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, ఇంకేదైనా అత్యవసర పరిస్థితి రావచ్చు. ఇలానే కాకుండా ఫైర్కి సంబంధించిన వాళ్ళు కూడా కంప్లీట్గా విజిలెన్స్ స్టాఫ్ దగ్గరలో ఉంటారు. ఇప్పుడు మాడవీధుల్లో 2 బ్యాటరీ కార్లలో కూడా మెడికల్ సిబ్బంది ఉంటారు. అలానే మాడవీధులు గ్యాలరీస్ బయట కూడా మనము ఫైర్ మరియు మెడికల్ సిబ్బందిని మనం పెట్టుకోవడం జరిగింది. సో ఎవరికి ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నా, సేవకులు కానీ ఎవరైనా సరే స్టాఫ్ ఇమీడియట్గా అక్కడ ఉండే విజిలెన్స్ స్టాఫ్తో మాట్లాడితే అక్కడి నుంచి మనం రెస్క్యూ చేస్తాం. ఆ పర్సన్ని అక్కడి నుంచి తీసుకొని అతనికి లోకల్గా ట్రీట్మెంట్ సరిపోతుందా లేదంటే బయటికి తీసుకొని వెళ్ళాలా, దగ్గరలో అంబులెన్స్ ఎక్కడ ఉంది అనేది కంప్లీట్గా విజిలెన్స్ స్టాఫ్కి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి కోఆపరేట్ చేయండి. మూడవది, గ్యాలరీస్లో ఫిల్ అయ్యేటప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు కూడా విజిలెన్స్ స్టాఫ్తో కనుక కోఆర్డినేట్ చేసుకుంటే ప్రతి వాహనం వెళ్ళిపోయిన తర్వాత 1 గంట సమయం ఉంటుంది. ఈ మధ్యలో కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది వస్తూ ఉంటారు. సో ఆ సమయంలో కూడా గ్యాలరీ కంప్లీట్గా ఫిల్ అవ్వాలంటే మనకి 1,50,000 మంది అదే సమయంలో ఉంటారు. కాబట్టి దగ్గరలో ఉన్న విజిలెన్స్ స్టాఫ్తో మీరు కంప్లీట్గా కోఆర్డినేట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం తలెత్తకుండా మనం స్మూత్గా కండక్ట్ చేసుకోవచ్చండి. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్&డి సిఇఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. త్రివేణి సంగమ పుణ్య ప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో వెగటు నా సో. అనంతరం నమూనా ఆలయ ప్రాంగణంలో సకల జనుల శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని కోరుతూ చతుర్వేద హవనాన్ని వేదోక్తంగా నిర్వహించారు.
ఇక ఆదివారం సాయంత్రం శ్రీనివాసుని ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఊంజల్ సేవలో శ్రీనివాసుని దర్శనం చేసుకుని కుంభమేళ భక్తులు పరవశులయ్యారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ సుందర రాజస్వామి వారి సన్నిధిలో ఉత్తరాభాద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామి వారికి తిరుచి ఉత్సవం జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన అనంతరం తిరుచిపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ మాడవీధుల్లో తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీవారి సేవ కోసం ఖండాంతరాలు దాటి తిరుమలకు విచ్చేసిన రీతు వక్కలంక అనే మహిళను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం అభినందించారు. ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈవో, అదనపు ఈవోలను కలిశారు. ఈ సందర్భంగా రీతు వక్కలంక మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. తాను లండన్లో ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నానని, శ్రీవారి సేవ చేయడానికే యూకే నుండి తిరుమలకు విచ్చేశానని తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా కె రామచంద్రమోహన్ కు అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారికి ముత్యపు పందిరి వాహనం ఘనంగా జరిగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు ముత్యపు పందిరి వాహనంపై వేంచెపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి వాహన సేవ ఘనంగా జరిగింది. చిత్తూరు జిల్లా కాణిపాకం క్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో బాలాలయ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దాతల సహకారంతో ప్రారంభమైన ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, పాలికారాధన, నివేదన, నీరాజన సమర్పణ తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
జిల్లా చిల్లకూరు మండలం కలువకొండలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. మాఘమాసం పూజల్లో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారికి పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. వైదిక క్రతువులతో సేవించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీరా ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ. అదేవిధంగా తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పల్లకీ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణ భూషితంగా పల్లకీపై కొలువు తీర్చిన అర్చకులు ఆలయ ప్రదక్షిణగా పల్లకీ ఉత్సవం జరిపారు. అనంతరం సహస్ర దీపకాంతుల నడుమ స్వామి అమ్మవార్లను ఊంజల్ మండపంలో వేంచెబు చేసి ఊంజల్ సేవ నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం క్షేత్రంలో రత్నగిరిపై వేంచేసిన అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పర్వదిన ఉత్సవ గోడపత్రిక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అనంతరం అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లను పల్లకి ఉత్సవంలో దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నంద్యాలలోని సంజీవ్ నగర్ లో వేంచేసిన రామాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. మాఘమాసం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిపారు. అనంతరం నగర వీధుల్లో స్వామివారికి పల్లకీ సేవ జరిగింది. భక్తులు శ్రీరామ శరణం మమ, నమో శ్రీ ఆంజనేయ నామస్మరణలు చేస్తూ స్వామివారి పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. వరంగల్ నగరంలోని బాలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా తొలి రోజు ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, వైనితేయ అధివాసం, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, ధ్వజ కుంభారాధన తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ బాలనగర్ వెంకటేశ్వరునికి మహామంగళహారతి సమర్పణ చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో వేంచేసిన శ్రీ జలనారాయణునికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఆపై స్వామివారికి సంప్రదాయబద్ధంగా ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని సత్రంపాడులో వేంచేసిన శ్రీ అంబికాదేవి ఆలయంలో శ్యామల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ అంబికాదేవికి ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. భక్తులు సామూహిక లలిత సహస్రనామ పారాయణం, ఖడ్గమాల పారాయణం, శ్యామల స్తుతి చేశారు. ఆపై సంకల్ప పూజలతో అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించి తరించారు. విజయవాడలోని త్రిశక్తి పీఠం శ్రీ కాళీమాత ఆలయంలో శ్రీ మహాసరస్వతీదేవికి ఆరాధనలు వైభవంగా జరిగాయి. మాఘమాసం శ్రీ పంచమి వేడుకలను పురస్కరించుకుని తెల్లవారుజామునే అమ్మవారికి ఏకాంతంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వీణాపాణి శ్రీ సరస్వతీదేవి దివ్యమంగళమూర్తిని సర్వాభరణ భూషితంగా పుష్పమాలలతో సుందరంగా అలంకరించి విశేష ఆరాధనలతో సేవించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో గ్రామదేవత శ్రీ ఈదరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని గర్భాలయంలో అమ్మవారి ప్రతిష్ఠామూర్తికి మంగళాభిషేకాలను జరిపారు. ఆపై భక్తులు సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారిని పూజించి తరించారు. అనంతరం విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.